అగో మేడారం రూపు మారిపోయిందొల్లో. అట్టి గద్దెలు తెల్లటి రాతి గద్దెలైనాయి. రాతి గద్దెల మీద ఆదివాసి చరిత్రంతా చూడ చక్కటి శిల్పాలుగా రూపుదిద్దిండ్రు. లేటుగా మొదలుపెట్టినా జాతర దగ్గర పడుతుంది కాబట్టి పనులు స్పీడ్గా చేస్తున్నది సర్కారు. సమ్మక్క సారలమ్మ గద్దెలుండే వరుసలనే పగడిద్దరాజు గోవిందరాజుల గద్దెలను రాతితోటి కట్టించిండ్రు. కొత్త గద్దెలు ఎంత ముద్దుగున్నాయో గదా. ఉదారం పొదుగాల ఆదివాసి పద్ధతుల ప్రకారం పగడిద్దరాజును గోవిందరాజును ఈ గద్దెల మీద ప్రతిష్ఠ చేసిండ్రు పూజ. హాజరుపడ్డది ఈ కార్యానికి. పండగ వాతావరణం గానొచ్చిందంటే నమ్ముండ్రి మేడారంలో అయ్యాలా. మేళ తాళాలు డప్పు సప్పుల నడుమ శాన గొప్పగా జరిగింది కార్యం. తొలుత పొదుగాల 6 గంటలకు గోవిందరాజును, అటెంక పొద్దెక్కినాక 9 గంటల 45 నిమిషాలకు పగడిద్దరాజును గడ్డెల మీద నిల్చోబెట్టిండ్రు. ఇక ఈ కానుంచి భక్తులంతా ఒకటే వరుసలొచ్చి పగడిద్దరాజును గోవిందరాజును సమ్మక్క సారలమ్మను దర్శనం చేసుకోవచ్చునట. ఈ గుడిలో మార్పులకు సంబంధించి మేము మొట్టమొదటిసారి ఆలోచించింది, పూజార్లతో చర్చించి ఒప్పించి చేసిన కార్యక్రమము ప్రధాన ఘట్టము గోవిందరాజు పగడిద్దరాజుల గద్దెలను మరి ఒక లైన్ లో పునర్ప్రతిష్ఠింప చేయాలని ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకు ఈ రోజు సంపూర్ణంగా ఈ యొక్క మహాజాతర పునర్నిర్మాణ గుడిలో భాగంగా మొదటి ఘట్టం మొదలైంది, కంప్లీట్ అవుతుంది. సంతోషం. అట్లా మార్పులు చేసిండ్రన్నట్టు. బొచ్చెడు మంది భక్తులొత్తారు కాబట్టి మంచి ఆలోచన ఇది. ఇక అసలు జాతర ముంగటున్నా ఇప్పటికే మేడారం తవ్వబట్టి అమ్మల దీవనార్తులు తీసుకుంటూనే ఉన్నారు భక్తులు. అందుకే ప్రతిష్ఠ చేసుడు కార్యం జరిగినంతసేపు గట్టి బందోబస్తు పెట్టి దర్శనాలను నిలుపుదల చేసిండ్రు. ఏమైనా రాతి స్తంభాలు, వాటి మీద ఆదివాసుల చరిత్ర తెలిసేటట్టు శిల్పాలు, ఇదంతా చూస్తుంటే మేడారానికే కొత్త కలొచ్చినట్టే కానొస్తున్నది. ఇక అసలు జాతర కూడా దగ్గర పడుతుంది కాబట్టి సమ్మక్క సారలమ్మ గద్దెల పనులు కూడా జల్దిన పూర్తి చేస్తే మేడారంకి బండి కడతామని చూస్తున్నారు భక్తులు కూడా. చూడాల మరి ఈసారి మేడారం జాతర ఎంత జోరుగా సాగుతుందనేది.